సార్ ఇప్పుడు ఫిల్మ్ మేకర్ అవ్వడానికి ఫిల్మ్ స్కూల్స్కి వెళ్ళడం అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటారు? అంటే ఇది ఒక్కొక్క ఫిల్మ్ మేకర్ ఒక్కొక్కలాగా రావచ్చు. స్ట్రగుల్ అనేది యాక్టర్స్ కంటే డైరెక్టర్స్ ఎక్కువ పడతారు అంటారు ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ దేర్ కెరియర్. నేను దానికి ఒప్పుకోనంటే స్ట్రగుల్ అంటే తెలుగు అమ్మాయిలని ఫ్రీక్వెంట్గా పెద్ద సినిమాల్లో కాస్టింగ్ చేయరు. నేను ఇప్పటి నుండి తెలుగు అమ్మాయిలు సినిమా అంటే ఏంటండి? సినిమా ఇస్ అ మ్యాటర్ ఆఫ్ వాట్స్ ఇన్ ద ఫ్రేమ్ అండ్ వాట్స్ అవుట్ అని మార్టిన్ స్కోర్సెసీ గారు అన్నారు. అయితే ఇదే సినిమా గురించి తెలుసుకోవడానికి మనతో ఈరోజు గెస్ట్ ఎవరో కాదండి, అ వెరీ ఫేమస్ తెలుగు షార్ట్ ఫిల్మ్ రైటర్, స్టాండప్ కమీడియన్, స్క్రీన్ ప్లే రైటర్, ఇంకా సినిమా డైరెక్టర్ కూడా. ఇప్పటివరకు ఒక 4 ప్రాజెక్ట్స్ రిలీజ్ అయ్యాయి. పలాస మీరు చూసే ఉంటారు. పలాసనే కాకుండా మెట్రో కథలు, శ్రీదేవి సోడా సెంటర్, కళాపురం అనే ప్రాజెక్ట్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మట్కా షూట్ చేస్తున్నారు. ఎవరో కాదు, కర్ణ కుమార్ గారు. హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మై ప్లెజర్. ఇట్స్ సో గుడ్ టు హ్యావ్ యూ ఫర్ ద పాడ్కాస్ట్ బికాస్ నేను ఇన్ని చెప్తున్నప్పుడు నా మైండ్లో వాట్ వాజ్ రన్నింగ్ వాస్ అ పర్సన్ కెన్ హ్యావ్ మల్టిపుల్ టాలెంట్స్ అండ్ షైన్ ఇన్ ఆల్ ద థింగ్స్. సో మీరు ఫర్ షూర్ అ బ్రైటెస్ట్ స్టార్ అకార్డింగ్ టు మీ. సో ఇప్పుడు మీ కెరియర్లో పలాస సినిమా నుండి శ్రీదేవి సోడా సెంటర్, కళాపురం, మెట్రో కథలు, 4 డిఫరెంట్ స్టోరీస్, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్. ఈ జర్నీ అనేది లైక్ ఫ్రమ్ అ రైటర్ టు లైక్ అ స్క్రీన్ ప్లే రైటర్ అండ్ మూవీ డైరెక్టర్ ఎలా బిగిన్ అయింది? నేను ట్రావెల్ ఏజెంట్ యాక్చువల్గా. ఓకే. సో ట్రావెల్ ఏజెంట్ ఉన్నప్పుడు ముందు కొంతకాలం పనిచేశాను. పనిచేసిన తర్వాత నా సొంత ట్రావెల్ ఏజెన్సీ స్టార్ట్ చేసుకున్న తర్వాత 4:30 అంతా నాకు పని అయిపోయేది. రైట్. సో కథలు రాయటం లేదా చదవటం, విస్తృతంగా చదవటం ఇదంతా కూడా రెగ్యులర్గా అలవాటే. బట్ ఒక 4:30 కన్నా నాకు పని అయిపోతే అప్పుడే లమకాన్, ఫీనిక్స్ ఎరీనా ఇవన్నీ కూడా ఓపెన్ అయినాయి. రైట్. సో ఆ టైంకి అక్కడికి వెళ్ళి కూర్చోవడం, చాలా మందిని చూడటం, అక్కడికి అప్పుడే చాలామంది వస్తుండేవారు, సినిమా వాళ్ళంతా వస్తుండేవాళ్ళు. అలా చూస్తూ ఈవినింగ్ టైం స్పెండ్ చేయడానికి అక్కడికి వెళ్ళిన దగ్గర ఒకరోజు అనుకోకుండా మహేష్ కత్తి ఉండేవారు కదా, ఆయన స్టాండప్ కామెడీ షో ఒకటి కండక్ట్ చేస్తుంటే చూశాను. ఓకే. చూసిన తర్వాత ఇంప్రెషన్ అయితే నేను నార్మల్గా మామూలుగా మా ఫ్రెండ్స్ మేము అందరూ కూర్చున్నప్పుడు ఒక నువ్వు అంటే నేను లేకుండా పార్టీ ఉండదు ఫ్రెండ్స్ దీంట్లోన. సో ఎందుకంటే నేను ఎంటర్టైన్ చేస్తానని అది చూసిన తర్వాత మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చేమో అని అడిగాను. అడిగితే ఎస్ అన్నారు. సో అది పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ వీక్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. తర్వాత వరుసగా 4 times ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. 4 weeks వరుసగా వచ్చింది. వచ్చిన తర్వాత ఆయనేమో ఇంక నువ్వు వద్దు, నువ్వు వస్తే మరి దానికి కుదరట్లేదు, పక్కలకి వేస్తున్నావు అని చెప్పారు. ఆ జర్నీలో నాకు ఫస్ట్ స్టాండప్ కామెడీ తాలూకా జడ్జెస్ సనా గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, తర్వాత మన రాజ్ కందుకూరి గారు, శ్రీనివాస్ అవసరాలు గారు, హర్షవర్ధన్ గారు, వీళ్ళంతా జడ్జెస్గా ఉన్నారు. అప్పటికే నథింగ్, నా గురించి ఎవరికేం తెలియదు. అప్పుడు అందులో నన్ను ప్రదీప్ అద్వైతము అండ్ జోనాథన్ ఒక డైరెక్టర్ ఉన్నారు. సో వాళ్ళిద్దరూ నా కాంటాక్ట్ తీసుకొని మీరు ఏమైనా రాస్తారా, కామెడీ ట్రాక్స్ ఏమైనా రాయగలరా అని అడిగారు. ఇంట్రెస్టింగ్. అడిగితే అలా వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రదీప్ అద్వైతం స్టిల్ ఈ రోజు వరకు మేము కలిసి మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఆయన నెక్స్ట్ సినిమా చేస్తున్నారు. జోనాథన్ అన్న ఆయన కలిసాము. బట్ నేను అక్కడికి వెళ్ళి ఏం స్టోరీస్ ఉన్నాయంటే నేను చాలా సీరియస్ స్టోరీస్ చెప్పాను. అదేంటంటే మీరు కామెడీ అని అంటే సార్ అదంతా వేరే, బట్ ఇంటర్నల్గా ఇలా నా దగ్గర ఉన్న కథలను ఇలాంటి కథలని చెప్పాను. సో తర్వాత అక్కడ నుండి ఆ జర్నీ స్టార్ట్ అయ్యి సినిమాలకి కొంత రాయడానికి ఇదైంది. ప్రదీప్ అద్వైతం నన్ను ప్రశాంత్ వర్మ గారి దగ్గర పంపించారు, మన హనుమాన్ డైరెక్టర్. ఆయన ఫస్ట్ ఫిల్మ్, ఆ సినిమాకి ఫస్ట్ డ్రాఫ్ట్ నేను రాశాను. ఓ లవ్లీ. ఫస్ట్ డ్రాఫ్ట్ నేను రాశాను. అంటే అది ఎందుకు చెప్తున్నానంటే దానికి నాకు క్రెడిట్ ఇచ్చారు. సో క్రెడిట్ ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. తర్వాత చాలా సినిమాలు గోస్ట్ రైటింగ్ చేశాను. బట్ అవన్నీ చెప్పకూడదు, ఎత్తికెళ్ళి డబ్బులు తీసుకొని చేశాను కాబట్టి దీనికి నాకు క్రెడిట్ ఇచ్చారు. సో
అక్కడ స్టార్ట్ అయింది జర్నీ. దట్స్ హౌ ద జర్నీ బిగన్. సార్ ఇప్పుడు ఫిల్మ్ మేకర్ అవ్వడానికి ఫిల్మ్ స్కూల్స్కి వెళ్ళడం అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటారు? లైక్ ఐ జస్ట్ వాంటెడ్ టు అండర్స్టాండ్ యువర్ పర్స్పెక్టివ్. అంటే ఇది ఒక్కొక్క ఫిల్మ్ మేకర్ ఒక్కొక్కలాగా రావచ్చు అండి. అది Exactly. అంటే ఇది కరెక్ట్ ఇది తప్పు అనడానికి ఏమి లేదు. లేదు కానీ రైట్. ఫిల్మ్ స్కూల్కి వెళ్తే ఏంటంటే బేసిక్స్ తెలుస్తాయి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, అంటే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో యూట్యూబ్లో కూర్చొని నేను ఇప్పుడు ఒక లెన్స్ గురించి స్పెరికల్ అంటే ఏంటి, ఎనామార్ఫిక్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ నేర్చుకోవడానికి నాకు Right. తెలుస్తుంది. అది తెలియని టైంలో అంటే అంత విస్తృతంగా మనకి ఇది లేని టైంలో ఖచ్చితంగా ఫిల్మ్ స్కూల్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. Right. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఫిల్మ్ స్కూల్స్ లో చదువుకున్నంత మాత్రాన ఫిల్మ్ మేకింగ్ వస్తుంది లేదా మంచి సినిమా తీయగలుగుతాం అనేది అయితే గ్యారంటీ లేదు. Exactly. అలాగని ఫిల్మ్ స్కూల్కి వెళ్ళని వాళ్ళు ఎవరు కూడాను ఫిల్మ్ మేకర్స్ అవ్వలేరు అన్నదానికి కూడా ఇది లేదు. డిపెండ్స్ ఆన్ ద కామన్ సెన్స్, హౌ యూ పర్సీవ్ ఏ ఫిల్మ్, హౌ యూ కన్సీవ్ ఏ ఫిల్మ్ అనేది. ట్రూ ట్రూ. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈచ్ టు ఇట్స్ ఓన్. అంటే సెట్లో ఉన్నా సెట్లో లేకపోయినా మనకున్న నాలెడ్జ్తో మనం ఎలా స్టోరీని ట్రాన్స్లేట్ చేయగలుగుతాము అన్నదాన్ని. నేను ఎక్కడ అసిస్ట్ చేయలేదు, ఎవరి దగ్గర ఒక్క రోజు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయలేదు. రైట్. సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు, నేను ఎప్పుడు సెట్కి వెళ్ళలేదు. రైట్ రైట్. సో నేను సినిమా డైరెక్టర్ అయ్యాను అని అంటే కథ చెప్పాను. సో ఫస్ట్ నేను ఒక ఫిల్మ్ తీసాను, దానికి మంచి రికగ్నిషన్ వచ్చింది. తర్వాత ఇంకో షార్ట్ ఫిల్మ్ తీసాను, ఆ షార్ట్ ఫిల్మ్ చూసి నాకు పలాస అవకాశం వచ్చింది. రైట్ రైట్. అది ఐఎమ్ అవేర్ ఆఫ్ దాట్ సార్. సార్ ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ చాలా మంది ఏమంటారు అంటే ఈ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు యాక్టర్స్కి ఎంతో కొంత అవకాశాలు ఉంటాయి, మేము డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి చాలా స్ట్రగుల్ అవుతాము అన్నది చాలా కాన్స్టెంట్గా వింటూ ఉంటాను నేను. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? బికాజ్ అంటే స్ట్రగుల్ అనేది యాక్టర్స్ కంటే డైరెక్టర్స్ ఎక్కువ పడతారు అంటారు ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ దర్ కెరియర్. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? నేను దానికి ఒప్పుకోనండి. స్ట్రగుల్ అంటే స్ట్రగుల్ లేకుండా ఏది మీరు ఇప్పుడు సినిమా అనేది ఎపిటోమ్ అండి. ఇక్కడ 100 మందిలో ఎవడు బెస్టో ఆ బెస్ట్ వాడు ఇక్కడ నిలబడతాడు. ఓకే కదా. సో దీనికి కొలమానం అంటూ ఏముండదు. సో 100 మందిలో ఒకడు బెస్ట్ గా నిలబడిన తర్వాత 101వ వాడు వచ్చి వాడికంటే బెస్ట్ గా చేసినప్పుడు వాడు నిలబడతాడు. సో ఈ స్ట్రగుల్ అంటే ఏదైతే ఉందో సినిమాల్లోకి రావడానికి, ఎందుకంటే ఇది ఓషన్, ఇందులో నిలదొక్కుకోవాలి. సో రెగ్యులర్ జాబ్ లా కాదు, ఇంకొక కరికులము, క్యాలిక్యులేషన్స్ తోని ఎవరిని తీసుకోవాలి. అంటే ఒక మామూలుగా కనిపించే వ్యక్తి, అంటే ఎగ్జాంపుల్ మురుగుదాస్ లాంటి డైరెక్టర్ గారు ఉన్నారు. ఆయన మామూలుగా ఫిజికల్ అపీరియన్స్ కి, ఆయన మెంటల్ స్ట్రాంగ్నెస్ కి, ఆయనకున్న ఐడియాలజీకి సంబంధం ఉండదు. సో కొన్ని జాబ్స్ ఉంటాయి, బయట జాబ్స్ ఏంటంటే ఇప్పుడు ఒక రిసెప్షనిస్ట్ ని తీసుకోవాలంటే ఈ క్వాలిటీస్ చాలు, లేకపోతే పైలట్ కంటే డైరెక్ట్ డ్రైవింగ్ వస్తే చాలు, ఒక టీచర్ కంటే టీచింగ్ ఎబిలిటీ ఉంటే చాలు. ఇదంతా ఫిల్మ్ మేకింగ్ అలా కాదు, ఇది థాట్ ప్రాసెస్ మనం ఎలా అర్థం చేసుకుంటాం. అట్లా అన్లెస్ మీ థాట్ ప్రాసెస్ అవతల వాటికి కన్వే చేయగలగాలి. ఒకటి అంటే సందీప్ రెడ్డి వంగ అంటే ఈ రోజున్న ద బెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ఆఫ్ ఇండియా, అనురాగ్ కాశ్యప్, సందీప్ రెడ్డి వంగ, లేకపోతే వర్మ గారు, వీళ్ళంతా మినహాయింపు. సో ఓకే వాళ్ళు వేరే. బట్ ఈ రోజున్న చాలా పెద్ద డైరెక్టర్లు అందరూ కూడాను స్ట్రగుల్ అంటే ఖచ్చితంగా రోజు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఒక ప్రొడ్యూసర్ మీ గురించి ఎందుకు టైం ఇస్తాడు, ఒక హీరో మీ గురించి ఎందుకు టైం ఇస్తాడు, ఆయన పని అనుకుంటుంది, ఆయన ఏదో చేస్తుంటాడు. సో దాని స్ట్రగుల్ అని అనుకోకూడదు అన్నది నేను ఒప్పుకోను. రైట్. స్ట్రగుల్ పడాల్సిందే, పడితే కానీ రాలేము కదా. అది స్ట్రగుల్ అంటూ దాని గురించి మనం స్ట్రగుల్ ని హైలైట్ చేయాల్సిన పని అయితే స్ట్రగుల్ పడాల్సిందే. ఇప్పుడు మీరు ఒక కెరీర్ లో ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా స్ట్రగుల్ అనేది ఎలా పడుతున్నారు, మెంటల్ గా పడుతున్నారా, ఫిజికల్ గా పడుతున్నారా, ఫైనాన్షియల్ గా పడుతున్నారా, అవన్నీ రకరకాలుగా ఉంటాయి కదా. సో అది ఫైనాన్షియల్లీ ఎలా సస్టైన్ అవ్వచ్చు సార్? బికాజ్ అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే మనం ప్రతిసారి ఒక ప్రొడ్యూసర్కి ఒక కథ చెప్తూ ఉండాలి. సో ఆ ప్రాసెస్లో లైక్ ఫైనాన్షియల్ సస్టైనబిలిటీకి దే హ్యావ్ టు డూ సమ్ పార్ట్ టైమ్ జాబ్ ఆర్ వాట్ ఈస్ యువర్ సజెషన్? ఇది యాక్చువల్గా చాలా మంది చెప్తారు, అంటే నన్ను చాలా మంది తిట్టుకోవచ్చు ఈ స్టేట్మెంట్కి. కృష్ణానగర్లో ఉన్నాము, కృష్ణానగర్లో ఉండి మేము కష్టపడుతున్నాము, నిద్రాహారాలు మాని సినిమా కోసం ఎవ్వరూ మేము కష్టపడమనట్లేదు, ఎవ్వరూ కష్టపడమనట్లేదు. మీరు హాయిగా పొద్దున్న 9 to 5 ఒక జాబ్ చేసుకొని మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు దాన్ని సిస్టమేటిక్గా చేస్తే. ఇప్పుడు నేనైతే 38 ఏళ్ళకి వచ్చాను ఇండస్ట్రీలోకి. నేను 38 ఏళ్ళకి ఇండస్ట్రీలోకి సినిమా అనేది నాకు ఇంట్రెస్ట్ ఉందని మా ఆవిడకి కూడా తెలియదు, మా పిల్లలకు కూడా. ఎందుకంటే చెప్పాల్సిన పని లేదు, నువ్వు ప్రయత్నించు, నువ్వు ఎస్ అయిన తర్వాత చెప్పు. లేదంటే వాళ్ళకి అసలు ఎందుకు నువ్వు టెన్షన్ పెడుతున్నావు, నీ అమ్మా నాన్నలకు కానీ మీ భార్య పిల్లలకు కానీ మీ అన్నదమ్ములకు కానీ మనం టెన్షన్ పెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే సినిమా అనేది
ఏమో ఉండొచ్చు ఉండకపోవచ్చు, అందులో సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఇంట్లో వాళ్ళ భయాలు ఇంట్లో వాళ్ళకు ఉంటాయి. మనల్ని నమ్మి వెనకాతల ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు వాళ్ళు మన ఇబ్బంది పెట్టకూడదు. సో నేనేమంటానంటే జాబ్ చేయడానికి 1000 జాబ్లు ఉన్నాయి. ఓకే, ఈరోజు అంటే 15-20 ఏళ్ల కిందటి కంటే చూస్తే ఇప్పుడు సినిమాల్లోకి రావాల్సిన వాళ్ళకి చాలా, అంటే ఇప్పుడు కూడా అలా వస్తున్నారు కూడా, హాయిగా ఒక ఐటీ కంపెనీలోనో లేకపోతే ఇంకో దగ్గర జాబ్ చేసుకొని వాళ్ళకు ఫ్రీ టైంలో ఇది చేస్తారు. ఇప్పుడు అప్రోచబిలిటీ కూడా చాలా ఈజీ. ఒక ఇన్స్టా అకౌంట్ ఉండి ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ మెసేజ్ టు ప్రొడ్యూసర్, యాక్టర్, నా దగ్గర ఇది ఉంది. నువ్వు దాన్ని ఎంత స్మార్ట్ గా చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. స్మార్ట్ వర్క్ గా చేయాలి. అంతేగాని నేను కృష్ణానగర్ లోని పైప్ కింద నీళ్లు తాగుతున్నాను అంటే నీకు ఎవడు తాగమన్నాడు? నువ్వు పెద్ద పని చేసుకొని మిగతా టైంలో నువ్వు ఆ పని చేయి. అది చేయాలి. ఫస్ట్ బ్రెడ్ అండ్ బటర్ మనం సంపాదించుకోవాలి కదండి, కానీ సినిమాని నిందించకూడదు. సినిమా నిందించాల్సిన పని కూడా లేదు. రెండోది ఏంటంటే చాలా మంది వాళ్ళకి ఏమొచ్చు అన్నదానికంటే ఏమి రాదన్నది ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనం మాక్సిమం సస్టైన్ అవుతాం. రైట్. దట్స్ బ్రిలియంట్ సార్, బికాజ్ సస్టైనబిలిటీ మీద చాలా మంది మాట్లాడరు. సో ఇట్స్ అ వెరీ నైస్ పాయింట్ దట్ యువ్ సెడ్. అంటే మన చూస్ చేసుకున్న కెరియర్ కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కాలేజీలోన ఒక అమ్మాయిని ఒక 20-30 మంది వెనకబడుతున్నారు అనుకోండి, అమ్మాయి బాగుంది అనుకోండి, చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ నువ్వు హీరోయిన్ లాగా ఉన్నావే అంటారు. అన్న ఒకే కారణంగా అమ్మాయి హీరోయిన్ అని ఫిక్స్ అయిందంటే ఆమె హీరోయిన్ కాదు. హీరోయిన్ అనడానికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అలాగే ఇప్పుడు బాగా సరదాగా ఒక 10 మందిలో చక్కగా వాడు ఎంటర్టైన్ చేస్తానంటే, అరే నువ్వు సినిమాల్లోకి వెళ్ళరా బాగుంటావు అంటే వాడు అక్కడ సెట్ అవ్వచ్చు. అంత మాత్రాన సినిమాల్లోకి కావాల్సిన ఆ సినిమాకి కావాల్సిన ఇది వొకాబులరీ వాడికి లేకపోవచ్చు, ఆ బాడీ లాంగ్వేజ్ లేకపోవచ్చు. దానికి ఇక్కడ చాలా మంది వస్తారు, మేము నటించాలనుకుంటున్నాం అని చెప్పి నాకు కాస్టింగ్ కాల్ చేసి ఇచ్చినప్పుడు ప్రతిసారి సో కాస్టింగ్ కాల్ వస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే కండలు ఉన్నాయి, తెల్లగా ఉన్నాను, గడ్డం పెంచాను, నేను యాక్టర్ని అనుకుంటాడు. అక్కడ ఇబ్బంది. అది చెప్తే రిజెక్ట్ చేస్తే వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. వాళ్ళు ఏమంటారంటే అల్లు అర్జున్ కంటే నేను బాగున్నాను, రామ్ చరణ్ కంటే నేను బాగున్నాను, లేకపోతే ధనుష్ కంటే నేను బాగున్నాను, నేను ఎందుకు రెండుకి బాగుండడం హీరో కాదు, యాక్టర్ కాదు కదా, నీకు యాక్టింగ్ వచ్చా అంటే అక్కడ ప్రాబ్లం. అందరూ ఆ ఒక్క అడుగు అనే డైలాగ్తో మొదలు పెట్టారు. ఓకే, అది కాదు కదా. నువ్వు సొంతంగా ఏం చేస్తావు అనేది ఎవరు ఏం చేయదు, దానికోసం కష్టపడరు. చాలా మంది డ్రైవింగ్ రాదు, చాలా మంది హార్స్ రైడింగ్ రాదు, చాలా మంది స్విమ్మింగ్ రాదు. ఒక మృదంగం, నేను మొన్న ఒక ఆర్టిస్ట్ వస్తే ఇప్పుడు నా సినిమాలోనే డెవలప్ కొట్టే సీన్ ఉంది, చాలా మంచి సీన్. అది డెవలప్ కొట్టాలి, దానికి ఒక ఆర్టిస్ట్ కావాలి, చాలా ఇంటెన్స్ సీన్ మట్కాల్లో. నేను చేస్తాను, నేను సూపర్, మీరు నాకు ఒకసారి ఆడిషన్ తీసుకుని అంటే డెవలప్ ఒకసారి కొట్టి చూపించని చెప్పి, అది ఎందుకు నేను నేర్చుకొని వస్తాను అన్నాడు. సరే నేర్చుకుని రా అన్నాను. వారం రోజుల తర్వాత కూడా అప్పటికి ఆ రిథమ్ కి ఇది రావట్లేదు. సో నీకు బాడీ రిథమే లేదు, డోలకు వాయించక్కర్లేదు, నువ్వు వాయిస్తున్నట్టు మమ్మల్ని నమ్మించాలి కదా. దట్స్ ద జాబ్ ఆఫ్ ఎన్ యాక్టర్. అది బిలీవబిలిటీ ఉండాలి. అవన్నీ ప్రాక్టీస్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఐ అండర్స్టాండ్ సార్, అర్థమైంది. మీకు ఆల్రెడీ అది ఉందంటే, జీలు ఉందంటే, లోపల మీలో మెటల్ ఉందంటే మిమ్మల్ని ఎవరు పడి. తిరువీరు నేను ఎక్కడ చూశాను, ఫీనిక్స్ ఎరీనాలో వాళ్ళు దావత్ అనే నాటకం వేస్తున్నారు. తిరువీరికి నాకు ఎటువంటి సంబంధం లేదు. 12 ఏళ్లుగా పనిచేస్తున్నాడు, యాక్టింగ్ ట్రైనర్ గా పనిచేస్తున్నాడు. చిన్నపిల్లలది ఏదో షో జరుగుతుంటే డ్రామా జూనియర్స్, దానికి మెంటర్ గా ఉన్నాడు. దాంతో పాటు సినిమాలో ప్రయత్నిస్తూ ఉన్నాడు. నేను డ్రామా చూశాను. చూసిన తర్వాత ఇతను మన సినిమాలో, నేను ఎప్పుడైనా సినిమా తీస్తే తను పెట్టుకుంటాం అనుకున్నాను. పలాస స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు పాత్రలు మోహన్ రావు, రంగారావు అన్నప్పుడు మోహన్ రావు అన్నది రక్షితను ఫిక్స్ అవగానే ఆ కళ్ళు, ముక్కు, తర్వాత ఇది సిమిలర్ గా ఉండేది, రెండోది మంచి యాక్టర్ కావాలనుకున్నప్పుడు తిరువీరిని నేను అప్రోచ్ అయ్యాను. తిరువీరే నా దగ్గర రాలేదు. సో మీ దగ్గర ఉన్నప్పుడు మీరు అది ప్రజెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ వస్తుంది. కేశవ మా పుష్పాలో మీరే ఇంట్రొడ్యూస్ చేశారు కదా సార్ కేశవ్ గారు. జగదీష్ అలాగే నేను క్యాంప్ శేషి వాళ్ళు చేసిన ఒక సిరీస్ లో చూసి అతను తీసుకున్నాను. పలాసాని నైట్ 20 గంటలు చూశారు సుకుమార్ గారు. చూసిన వెంటనే నేను అడిగిన మొట్టమొదటి ఫోన్ నంబరు జగదీష్. అడిగి పుష్పకి అని తీసుకున్నాడు. సూపర్. తర్వాత వాడు ఆడిషన్కి వెళ్ళాడు, అదంతా ఓకే. సెకండ్ బట్ అతను ఆ సినిమాలో చూసి కదా తీసుకున్నాను. అంతే సార్, నేను ఇంకో దాంట్లో చూసి కదా తీసుకున్నాను. జగదీష్ ఏమన్నా
6 అడుగులు అందగాడు, కోటేరు లాంటి ముక్కు, విశాలమైన బాహువులు ఉన్నాడు, అలాగేం కాదు కదా. ఇది యాక్టర్ అంతే. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో మనం మన వర్క్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరి కంట్లో మన వర్క్ అనేది ఉంటుందో తెలియదు మనకి. సార్ ఇప్పుడు మనం యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి తెలుగు అమ్మాయిలని ఫ్రీక్వెంట్గా పెద్ద సినిమాల్లో కాస్టింగ్ చేయరు అన్న ఒక థింగ్ సర్క్యులేట్ అవుతుంది విద్ ఇన్ ద ఇండస్ట్రీ. సో మీరు ఇప్పుడు మట్కా సినిమా ఇస్ అ వెరీ బిగ్ బడ్జెట్ ఫిల్మ్. నేనైతే ఇది కాంట్రవర్సీ స్టేట్మెంట్ అవుతుంది, బట్ మీ ఇష్టం. ఐ వాంటెడ్ టు ఆస్క్ యువర్ ఒపీనియన్. చెప్పేస్తాను. రైట్. ఇంకా నేను ఇప్పటి నుండి తెలుగు అమ్మాయిని తీసుకుంటానని గ్యారంటీ లేదు, తీసుకోకపోవచ్చు కూడా. నేను ఇంటెన్షనల్ గా చెప్తాను, నేను తీసుకోను. ఎందుకు సార్? ఎందుకు అంటే ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ నుండి పోదాం. పలాసక్ హీరోయిన్ ఎవరు అనుకున్నాం ఫస్ట్? మిమ్మల్ని అనుకున్నాం. ఎందుకు తీసుకోలేదు సార్? మిమ్మల్ని అనుకున్నాం కదా, మిమ్మల్ని అనుకున్నాం. మిమ్మల్ని మా రైటర్స్ మీట్ నుండి ఏంటిది 12 ప్రేమ కథలు ఇంత మూడ్ ఫర్ లవ్ అనే బుక్ లాంచ్ కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం. అవును సార్. బీయింగ్ ఏ సెలబ్రిటీ మిమ్మల్ని పిలిచాం. ప్రవీణ్ ద్వారా మీరు నాకు రాణి. సో పిలిచి మిమ్మల్ని అక్కడ ఈవిడే మా సినిమాలో చేయబోయే హీరోయిన్ అని చెప్పి అది వెరీ స్టార్టింగ్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు చెప్పింది. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మిమ్మల్ని ఫిక్స్ అయిన మిమ్మల్ని ఎందుకు తీసుకోలేదు, మీరు ఎప్పుడు అడగలేదు నన్ను, ఎందుకు తీసుకోలేదు అంటే నేను అప్పటికి రక్షిత్ గారిని చూడలేదు. రక్షిత్ గారితో నేను వీడియో కాల్ మాట్లాడాను, వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతున్నాను, తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో మాట్లాడుతున్నాను, స్క్రిప్ట్ డిస్కషన్ అంతా అవుతుంది. రక్షిత్ విజయవాడలో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను, మేము ఇద్దరం కలవలేదు. సో రక్షిత్ ఒకసారి వచ్చిన తర్వాత, అతను ఫస్ట్ కలిసిన తర్వాత మేము తీసేసాం. ఎందుకంటే మీ ఇద్దరు సేమ్ హైట్. ఓకే. మీరు పొడవుగా ఉండడం వలన దాంట్లో చేయలేకపోయారు. మీ ఇద్దరు సేమ్ హైట్. సో ఇద్దరిని అలాగా పెట్టలేను కదా. సినిమాకని కొన్ని పరిమితులు ఉంటాయి. ఫస్ట్ సినిమా నేను ఆ రిస్క్ తీసుకోలేను. ఇప్పుడు కావాలంటే హీరో కంటే హీరోయిన్ పొడవుగా ఉంది అని ఒక కథ రాయగలుగుతాను, అప్పుడు నేను చేయలేను కదా. ఓకే, అప్పుడు మిమ్మల్ని లేదు. ఆ తర్వాత నేను ఎవరిని తీసుకున్నాను, రూపా కొడగారు, మన ఉమామహేశ్వర రూపేశ్వర హీరోయిన్ ఉన్నారు కదా, అవును ఫస్ట్ నేనే క్యాస్ట్ చేశాను. క్యాస్ట్ చేసి ఫైనల్ చేసి మొత్తం ప్రీ ప్రొడక్షన్ అంతా అయిపోయి షెడ్యూల్ వేసిన తర్వాత ఆమె డాక్టర్ యాక్చువల్గా, ఆమెకు సడన్గా ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ పడ్డాయి. ఆమె ఏమడిగారంటే 15 days నాకు గ్రేస్ కావాలంటే, అంటే 15 days తర్వాత నేను వచ్చి జాయిన్ అవుతాను సార్ ఈ షెడ్యూల్ వెనక్కి జరపవచ్చు అంటే. అప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఫస్ట్ సినిమా దాదాపు 80 మంది కొత్త ఆర్టిస్టులు, వాళ్ళందరితో కలిసి పలాస అనే ఊరికి వెళ్ళి సినిమా చేయాలి. ఇంత మార్చలేను నేను. అంటే ఇక్కడ ఏదో అవుతుందంటే 15 రోజుల షెడ్యూల్ని అప్పటికంతా కూడా ప్రీ ప్లాన్డ్. సో మార్చలేనండి. అవి లాస్ట్ మినిట్లో చెప్పారు, చేస్తే చేయండి సార్, లేకపోతే నేను ఇంకేం చేయలేను అంటే. అప్పుడు సినిమా షూటింగ్కి మేము February 1కి నేను వెళ్ళాను. February 9 ఉంది షూటింగ్. February 1వ తేదీన నేను పలాస వెళ్ళాను. January 26, 27వ తేదీన ఫైనలైజ్ చేసాం. ఇంకో మళ్ళీ తెలుగు అమ్మాయి ఎవరైనా కావాలని అంటే ఎవరో ఏజెంట్ ఒక 4 ఫోటోలు తీసుకొస్తే అందులో సెలెక్ట్ చేసి తెలుగు అమ్మాయి అంటే నక్షత్రం, ఆమెను సెలెక్ట్ చేసాం. అంతే, చేసేసి నేను వెళ్ళిపోయాను. రైట్. ఓకే, ఎందుకు తెలుగు అమ్మాయినే అనుకున్నానంటే నేను చేసిన శ్రీకాకుళం ఉంచలేను ఫస్ట్ థింగ్. రెండోది తెలుగు వస్తేనే కనీసం మీరు ఇంకో డిక్షన్ మాట్లాడనుకుంటారు. అసలు తెలుగు రాని పరభాష నటీమణి ఎవరైనా తీసుకుంటే మళ్ళీ ఆవిడకి ఫస్ట్ భాష నేర్పించడం, దాంతో పాటు ఇది నేర్పించడం, ఇదంతా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. నాకు షూటింగ్ ఇబ్బంది అవుతుంది. సో ఏ డైరెక్టర్ కూడా తెలుగు హీరోయిన్ తీసుకోకూడదు అని అయితే ఉండదు. తీసుకున్నాం. తర్వాత రెండో సినిమా శ్రీదేవి సోడా సెంటర్, ఆనంది, మన తెలుగు వరంగల్ అమ్మాయి, ఓకేనా, తీసుకున్నాను. మెట్రో కథల్లో ఎవరైనా పరభాష ఉన్నట్లు ఉన్నారా? అందరూ తెలుగు తీసుకున్నారు. తర్వాత శ్రీదేవి సోడా సెంటర్ చేస్తున్నప్పుడు వాళ్ళు మాకు సినిమా చేసి పెట్టండి అడిగారు. సో ఇంకో పెద్ద సినిమా చేయడానికంటే ముందు మధ్యలో దాసనారాయణరావు గారు చెప్పినట్టు ఇది అది రెండూ చేయాలి. సో ఓటీటీ కోసం చేయాలని చెప్పి జీ స్టూడియోస్, మళ్ళీ చెప్తున్నా, రిపీట్ చేస్తున్నాను, జీ స్టూడియోస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎస్ఆర్టీ అంటే రామ్ తళ్ళూరి గారు, రజనీ తళ్ళూరి గారి కంపెనీ, అంటే డిస్కో రాజా లాంటి, అప్పుడు వాళ్ళు 7 సినిమాలు తీసుకున్నారు. వాళ్ళు అప్పుడే డిస్కో రాజా తీసిన తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. వాళ్ళు లైన్ ప్రొడ్యూసర్స్ అండ్ ప్రొడక్షన్ పార్ట్నర్స్. సో కరుణా కుమార్, అప్పుడు నేను ఒక 2 సినిమాలు చేశాను, నాకేవో అవార్డులు వచ్చి నాకు ఏదో చిన్న పిక్చర్ పేరుంది. ఈ మణి శర్మ గారు మ్యూజిక్, ఓకే. సో అన్ని అంటే టెక్నీషియన్స్తో సహా అందరు కూడా ఇది ఉన్నారు. బట్ ఆ కథ ఏంటి, ఒక చిన్న ఊర్లో
చిన్నగా జరిగే ఒక కథ. దానికి ఒక ఫెయిల్యూర్ అసిస్టెంట్ డైరెక్టర్ అనేవాడు ప్రొటాగనిస్ట్. అవును సార్. సో దానికి ఎవరు సూటబుల్ అవుతారు అంటే సత్యం రాజేష్ గారు. సత్యం రాజేష్ గారు అప్పటికి ఏం చేస్తున్నారు, పొలిమేర చేసి హిట్లో ఉన్నారు ఒకటి, అంటే హీరోగా. సత్యం రాజేష్ గారు ఎప్పుడు కమెడియన్ గా లేరు, ఆయన క్షణం లాంటి సినిమాలోనూ Performer. సో ఆయన తీసుకున్న తర్వాత నేను కాస్టింగ్ కాల్ ఇచ్చాను. మీరు నా ఇన్స్టాలో చూడండి, ఉంటుంది. నాకు తెలుసు సార్. అప్పుడు కాస్టింగ్ కాల్ ఇచ్చాను. కాస్టింగ్ కాల్ ఇచ్చి 2 తెలుగు అమ్మాయిలు కావాలని అడిగాను. 20 మంది తెలుగు అమ్మాయిలు వచ్చారు. కథ విన్నారు, మీతో చేయాలి సార్, మాకు ఇది చేయాలని ఉంది సార్, మాకు మంచి క్యారెక్టర్స్ అన్నారు. సత్యం రాజేష్ అయితే మాత్రం చేయమన్నారు. పేర్లు చెప్పమన్నా చెప్తాను, నాకేం ఇబ్బంది లేదు. సో ఇక్కడ ట్యాగ్ లైన్ అవుతుంది, తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రాకపోవడం కాదు, తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఎందుకు లేవు. చాందినీ చౌదరి చక్కగా సినిమాలు చేసుకుంటున్నారు ఆవిడ. ఇప్పుడు వైష్ణవి చైతన్య బేబీ, ఇప్పుడు ఇమీడియట్ గా దిల్ రాజు గారి బేబీ తర్వాత ఇమీడియట్ గా చేస్తున్నారు కదా. ఇంకా శివాత్మిక రాజశేఖర్ చేస్తున్నారు, అనన్య నాగర్లా చేస్తున్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. నాకు టక్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు. ఇప్పుడు అంబాజీపేట మేనేజ్మెంట్ లో చేసిన అమ్మాయి తెలుగు అమ్మాయి, ఇప్పుడైతే వస్తున్నారు. సుందరం మాస్టర్ లో చేసిన అమ్మాయి తెలుగు అమ్మాయి. వాళ్ళంతా ఎక్కడ, రఘుప్రీత్ సింగ్ గారు ఎక్కడ మొదలు పెట్టారు ఫస్ట్ సినిమా, మంచు మనోజ్ గారితో మొదలు పెట్టారు. సమంత గారు ఎక్కడ మొదలు పెట్టారు, తమన్నా గారు ఎక్కడ మొదలు పెట్టారు. తమన్నా గారు ఫస్ట్ సినిమా హ్యాపీ డేస్, వరుణ్ సందేశ్, వాళ్ళంతా కొత్త వాళ్ళు, అంతే కదా. సో వాళ్ళు సినిమాని స్క్రిప్ట్ ని నమ్మి లోపలికి వచ్చారు కదా. అలా మీరు వచ్చినప్పుడు ఆ సినిమా క్లిక్ అయితే, తను ఇప్పుడు పలాసారి నమ్మి వచ్చిన వాళ్ళందరూ వచ్చారు. ఆ రోజు నన్ను డైరెక్టర్ని నమ్మారు, కథను నమ్మారు. ఒక వీడు ఏదో చేస్తాడని, ఎందుకంటే అప్పటికి ఏమీ లేదు. మరి ఇప్పుడు తిరువీర్ హీరో అయ్యాడు. అవును సార్, ఆల్మోస్ట్ అందరూ చేస్తున్నారు. గారు బిజీగా ఉన్నారు, జనార్దన్ గారు బిజీగా ఉన్నారు, జగదీష్ నేషనల్ వైడ్ పాపులారిటీ వచ్చింది. షణ్ముఖ్ ఇంకొక అబ్బాయి ఉంటాడు కదా, నక్సలైట్ గా చేసిన అబ్బాయి, ఆ అబ్బాయి ఏమో పుష్పలో మొత్తం గత 4 ఏళ్ళుగా పుష్పాలో ఉన్నాడు, చేస్తున్నాడు. అప్పుడు పలాస నుండి దాదాపు ఒక 8 మందో 9 మందో కంప్లీట్ గా ఇదయ్యారు. శ్రీదేవి సోడా సెంటర్ వీటిలో చేసిన వాళ్ళు అలాగే ఉన్నారు. ఇప్పుడు మట్కాల్లో కూడా నేను దాదాపు ఒక 40 మందిని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అందరు కొత్త వాళ్ళని, అందరూ తెలుగు వాళ్ళే. కానీ హీరోయిన్ నేను మట్కాకి తీసుకోలేదు, ఎందుకంటే సింపుల్. ఫిల్మ్ మేకర్ లేకపోతే అభ్యుదయవాది, కవి, ఇవన్నీ పక్కన పెడితే నేను మనిషినే కదా. సో మీరు జీ స్టూడియోస్ ని, మణి శర్మని, కరుణాకుమార్ని, స్క్రిప్ట్ ని, ఎస్ఆర్టీ లాంటి ఒక సంస్థని నమ్మకుండా మాకు సత్యం రాజేష్ అయితే కాదు, వేరే ఇంకా వేరే హీరో అయితే, కొద్ది పెద్ద హీరో అయితే మేము చేస్తామని మీరు తెలుగు అమ్మాయిని అనుకున్నప్పుడు, ఆ రోజు మీరు చేయనప్పుడు నేనెందుకు మీతో చేస్తాను ఇప్పుడు. వెరీ సింపుల్ కదా, ఫెయిర్ ఇనఫ్ కదా. సో అప్పుడు నేనేం చేశాను, మళ్ళీ ఒక ఏజెంట్ కి చెప్తే కన్నడ నుండి 2 వచ్చారు, 2 అమ్మాయిలు కన్నడ అమ్మాయిలు. ఒక అమ్మాయి సంచిత పూనాచ, అది వెంకట్ సిద్ధారెడ్డి, వెంకట్ సిద్ధారెడ్డి వాళ్ళ ఆయన ఉన్నాడు కదా, ఆయన సినిమా చేశారన్న సంచిత ఫస్ట్ సినిమా. ఆయన ఫ్రెండ్స్ చెప్తే ప్రొఫైల్ పంపిస్తే ఆమె ఇమీడియట్ గా వచ్చింది, కథ వింది, చేసింది. ఆమె ఇప్పుడు కళాపురం తర్వాత ఒక 4 సినిమాలు చేస్తుంది, ఒక వెబ్ సిరీస్ చేస్తుంది ఇక్కడే మన తెలుగులో. నవదీప్ గారు ఆమె చేస్తున్నారు. కాశ్మా కంప్లీట్ గా బిజీగా ఉంది, వాళ్ళిద్దరు ఆక్యుపైడ్ చేస్తారు. ఇప్పుడు నా సినిమాకి డేట్ ఇవ్వలేకపోయింది అమ్మాయి, అడిగితే ఇవ్వలేకపోయింది. సో ప్రవీణ్ ఉన్నాడు, ప్రవీణ్ పలాస నుండి మీరు చూస్తున్నారు కదా, ప్రవీణ్ మీకు తెలుసు, రాణిలో చేశాడు. ప్రవీణ్ ప్రతి సినిమాలో ఉంటారు సార్, సినిమాలో ఫర్ షూర్. మీరు ఆల్మోస్ట్ కల్లాపురంలో ఉన్నారు, శ్రీదేవి సోడా సెంటర్ పలాసాలో ఉన్నారు, నాతో వెబ్ సిరీస్ కూడా నెట్ఫ్లిక్స్, అది అమెజాన్. సో అది కంఫర్ట్ ఉన్నప్పుడు చేస్తాం. తెలుగు అమ్మాయిలకి అవకాశాలు లేవన్న, తెలుగు అమ్మాయిలకి అవకాశాలు ఉంటాయి. ఈ సబ్జెక్టు వాళ్ళు చేస్తానంటే ఉంటాయి. ఇదంతా పక్కన పెట్టేసిన తర్వాత తెలుగు అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తున్నారు సెట్స్ లో అన్నది మీరు ఒకసారి చూడాలి. ప్రాపర్ గా బిహేవ్ చేసిన వాళ్ళకి ఎప్పుడు కూడాను అవకాశాలు ఉంటూనే ఉన్నాయి. అది లేరు కదా, ఎంతమంది ఉన్నారు. ఒక పిన్నీస్ లేదు, ఒక బ్లౌజ్ సినిమాల్లో ఏం చేస్తున్నాం మనం, బ్లౌజ్ ఏమి సంవత్సరం అంతా వేసుకోవడానికి కుట్టం కదా, ఓకే. సరే వీళ్ళు అదే ఇప్పుడు మెజర్మెంట్స్ తీసుకున్న రోజుకి షూటింగ్ రోజుకి మధ్యలో 4 రోజులు డిఫరెన్స్ ఉంటాయి. అటువంటి ఎవరు బయట మాట్లాడరు, అందుకు మెజర్మెంట్ తీసుకున్న రోజుకి షూట్ జరిగిన రోజు 4 రోజులు గ్యాప్ ఉంటుంది. అమ్మాయిల శరీరం పెరగొచ్చు, తరగొచ్చు.
హ్యాబిట్స్ బట్టి, లేకపోతే ఎక్సర్సైజ్ చేయలేకపోవచ్చు, లేకపోతే షెడ్యూల్ తప్పేం కాదు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ బ్లౌజ్ సరిగ్గా పట్టలేదన్న వాళ్ళు ఉంటారు, లూజ్గా ఉందంటారు. దానివల్ల 2-3 గంటల సినిమా షూటింగ్ ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉన్నారు. అది తెలుగు అమ్మాయిలు మాత్రమే చేస్తారు. తెలుగు అమ్మాయిలు మాత్రమే చేస్తారు. నేను పేర్లు కూడా చెప్పగలను. ఈ ఎందుకు ఇంటర్వ్యూ చెప్తున్నానంటే నేను పేర్లు కూడా చెప్పగలను. ఓకే, నేను ఏదో నిరాధారంగా అయితే మాట్లాడను. సో ఇలాంటివి ఉన్నాయి. అంతేకాకుండా సిన్సియర్గా వచ్చి చేసుకెళ్ళిపోయిన ఇప్పుడు చాందిని చౌదరి గారు మొన్న గామి సినిమా చేశారు. ఆవిడ అంత రిస్క్ తీసుకొని ఆ పైకి వెళ్ళి, అమ్మాయి కూడా తెలుగు అమ్మాయి కదా, అమ్మాయికి ఎందుకు రెస్పెక్ట్ ఇచ్చి ఆ సినిమాకి ఈ రోజు మనం మాట్లాడుతున్నాం. ఆమె నేను ఇప్పటిదాకా జీవితంలో కలవలేదు, ఆమెకు నేను తెలుసో తెలియదు, బట్ నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఇక్కడ, బికాజ్ షీ ఇస్ ప్రొఫెషనల్. అంతే కదా. సో సత్యం రాజేష్తో నువ్వు చేయనప్పుడు వరుణ్ తేజ్తో నేను ఎందుకు పెట్టుకుంటా? ఐ అండర్స్టాండ్. నువ్వు నన్ను నమ్మావా, నా స్క్రిప్ట్ని నమ్మావా? నమ్మనప్పుడు నేను పెట్టుకోవాల్సిన పని. సో మాకు అవకాశాలు కావాలి. ఫస్ట్ సినిమానే నాకు రామ్ చరణ్ తేజ్తో కావాలి, మహేష్ బాబుతో కావాలంటే కుదరదు. సో అంచెలంచెలుగానే వస్తుంది. నేను పలాస చేశాను, శ్రీదేవి సోడా సెంటర్ చేశాను, కళాపురం చేశాను, మెట్రో కథలు కూడా చేశాను. ఇప్పుడు వరుణ్ తేజ్ చేస్తాను. ఫ్యూచర్ లో అమితాబ్ బచ్చన్ తో చేస్తానేమో తెలీదు, లేకపోతే నేను మళ్ళీ ఏదైనా చిన్న వెబ్ సిరీస్ చేసుకున్నామో తెలీదు. నా చేతిలో ఉండదు కదా. బట్ మనం పని కన్సిస్టెంట్ గా చేయాలి కదా. అబ్సల్యూట్లీ. స్టోరీని, డైరెక్టర్ ని నమ్మడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ యాక్టర్. లాంగ్ జర్నీలో అదే మనకి ప్లస్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్క్రిప్ట్ ఉంది, నెక్స్ట్ స్క్రిప్ట్ ఇంకా హీరో లాక్ అవ్వలేదు. మేబీ అది పెద్ద హీరో ఎవరైనా వస్తే చేస్తాను, లేకపోతే నేను ప్రొడ్యూసర్ డెసిషన్ తీసుకుని కొత్త అబ్బాయిని హీరో తయారు చేస్తామేమో. రైట్. కథను నమ్మాలి కదా. బికాస్ మనకి పలాసాలో వర్కౌట్ అవ్వకపోయినా కూడా మీరు డెఫినెట్ గా మనం వర్క్ అయ్యే టైం ఉన్నప్పుడు చేస్తాము అని అయితే అన్నారు. అండ్ మీరు ఎప్పుడు కూడా ఇప్పుడు కాస్టింగ్ కాల్స్ పెట్టారు కదా సార్, లేకపోతే ప్రతి సినిమాకి పెట్టి అండ్ యూర్ జెన్యున్లీ గివింగ్ ది ఆపర్చునిటీ. ఇంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నప్పుడు కూడా అలాంటి అంటే సీరియస్ ఫిల్మ్ మేకర్స్ ఎవరు కూడాను అందులో ఎక్కడా లేరండి. సీరియస్ ఫిల్మ్ మేకర్స్. రెండోది తెలుగు అమ్మాయిని పెట్టుకోవాలి అంటే మీరు ఆ క్యారెక్టర్ సరిపోయినంతగా మిమ్మల్ని మీరు తయారు చేసుకుంటున్నారని చెప్పండి. గ్రూమ్ చేసుకుంటారా చెప్పాలి. ఎంతమంది చేస్తున్నారు? స్కిల్ సెట్స్ కూడా నేర్చుకోవాలి. దానికి తగ్గట్టు ఉన్నాయా? లేవు. ఇట్స్ నైస్ సార్ దట్ మీరు షేర్ చేయడం అనేది. బికాస్ మీరు ఒక వరుణ్ తేజ్ గారితో ఇప్పుడు ఈ ఆల్మోస్ట్ అదర్ ఫిల్మ్స్ కూడా డైరెక్ట్ చేశారు కాబట్టి ఇట్స్ ఆల్వేస్ మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్న పర్సన్ మాకు చెప్పడం అనేది ఇట్స్ ఇంపార్టెంట్ సో దట్ వీ నో సో మెనీ థింగ్స్. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు లేవంటూ ఏం లేదండి. తెలుగు అమ్మాయిలే ఉన్నారు. మీరు జస్ట్ తీస్తే ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ వచ్చిన సినిమాల్లో తెలుగు అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు. తెలుగు అమ్మాయిలు ఉన్నారు కానీ వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి అన్నదాన్ని బట్టి ఆపర్చునిటీస్ అనేవి. రైట్. అండర్స్టాండ్ సార్, డెఫినెట్లీ. సార్ ఇప్పుడు లాంగ్వేజ్ గురించి ఇందాక మీరు మాట్లాడుతున్నారు కదా సార్, ఇప్పుడు పలాసాలో ఆ పలాస ఊరు స్లాంగ్ అనేది తెలియాలి. అండ్ శ్రీదేవి సోడా సెంటర్ అనేది అమలాపురంలో జరుగుతుంది. సార్ ఇప్పుడు మీరు అంటే వాజ్ ఇట్ అ కాన్షియస్ చాయిస్ దట్ పలాస ఆ నేటివిటీ అంటే కనెక్ట్ అవుతారు జనాలు? ఎందుకంటే మీరు తీసే సినిమాల్లో చాలా ఒథెంటిసిటీ అనేది బ్రిలియంట్గా చూపిస్తారు. నేను నోటీస్ చేశాను. లైక్ పలాసాలో కావచ్చు, శ్రీదేవి సోడా సెంటర్లో కావచ్చు, ఆ ఊరి కల్చర్ని, ఆ ఊరి బ్యాక్డ్రాప్ని, అక్కడున్న ఆర్ట్ని మీరు మీ సినిమా ద్వారా చూపిస్తారు. సో ఈ సందర్భాల్లో ఆ లాంగ్వేజ్ మీద పట్టు గురించి యాక్టర్స్తో మీరు ఎటువంటి కైండ్ ఆఫ్ వర్క్షాప్స్ చేస్తారు? ఆర్ బికాస్ మేము చూసినప్పుడు అయితే 100% కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. ఇప్పుడు మేము ఈ తెలుగు మాట్లాడి అమలాపురం తెలుగు మాట్లాడాలంటే సుధీర్ బాబు గారు కానీ, లేకపోతే రక్షిత్ శెట్టి గారు కానీ, ఇప్పుడు విజయవాడ సైడ్ నుండి బిలాంగ్ అవుతారు కాబట్టి ఆ స్లాంగ్ మాట్లాడడానికి మీరు ఎలా అప్రోచ్ అవుతారు సార్ విత్ యువర్ యాక్టర్స్ ఆర్ విత్ యువర్? అంటే ఇది కథ అనుకున్నప్పుడు కథ ఎప్పుడైతే నెరేట్ చేస్తామో ఇది చెప్తాను. యాక్చువల్గా నేను ఈ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఎంచుకోవడానికి కారణం అంటే ఒక యూనిక్నెస్ ఒకటి. రెండోది చాలా ఏళ్ళుగా తెలుగు సినిమా కృష్ణా గుంటూరు జిల్లాల్లో మాట్లాడే ఆ 2 స్లాంగులతోనే తెలుగు సినిమా నడిచిపోతూ వచ్చింది. ఓకే. ఇంకోటి ఏంటంటే తెలంగాణ తర్వాత శ్రీకాకుళం, ముఖ్యంగా ఉత్తరాంధ్ర సైడ్ వీళ్ళు ఏంటంటే సినిమాల్లో క్యారెక్టర్స్ బొప్పంలు ఉంటారు, లేదంటే విలన్ పక్కన ఉండే గూన్స్ ఉంటారు, తెలివి తక్కువ వాళ్ళు ఉంటాడు, ఉండదు. ఇలాంటి క్యారెక్టర్స్ కి వాళ్ళని వాడేవారు. అంతేగాని అక్కడ రక్త మాంసాలు ఉన్నాయని, ఆ జనాలకు కూడా ఒక జీవన శైలి ఉంటుందని, వాళ్ళ కూడా ఉంటుందని ఎవరు చెప్పలేదు. తెలంగాణ ఫిల్మ్ మేకర్స్ లో ఆ రెవల్యూషన్ తీసుకొచ్చిన వ్యక్తి తరుణ్ భాస్కర్. సో పెళ్లి చూపులు లాంటి ఒక సినిమాని, విజయ్ దేవరకొండ లాంటి ఒక హీరోతో ప్రియదర్శి అందరూ కూడా చక్కగా ఆయన సొంపైన
తెలంగాణ మాండలికంలో మాట్లాడి ఆ సినిమాని అంతా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చేయొచ్చు అని తరుణ్ భాస్కర్ ఇప్పటికీ ఆయన మాక్సిమం ఆయన సినిమాలన్నింటిలో కూడా తెలంగాణ భాషని అంటే తెలంగాణ కల్చర్ని ఆయన యాక్చువల్గా ఈ అన్ని సినిమాల కంటే నాకు సైన్మాన్ ఒక సినిమా అవును, అది రిలీజ్ బ్రిలియంట్ ఉంటుంది సార్. అది అద్భుతమైన సినిమా. సో అలాంటి సినిమాలు చూసినప్పుడు తెలంగాణకి ఆయన ఒక ఇది తీసుకొచ్చినప్పుడు శ్రీకాకుళం సైడ్ నుండి కూడా ఎంతసేపు శ్రీకాకుళం అని అంటే అది ఒక వెనకబడిన భూమి, ఆ మనుషులకి ఎవరికి బుర్రలు ఉండవు. కానీ యాక్చువల్ గా మొట్టమొదట అమెరికాకి వెళ్ళిన ఫస్ట్ ఎన్ఆర్ఐ శ్రీకాకుళం నుండి వెళ్ళాడు. చిన్నబడావన్ ఊరు నుండి వెళ్ళాడు ఫస్ట్ ఎన్ఆర్ఐ చదువుకున్న ఫస్ట్ మొట్టమొదటి పట్టభద్రుడు అమెరికాకి వెళ్ళిన ఆయన శ్రీకాకుళం. సరే, శ్రీకాకుళంలో మీకు గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు శ్రీకాకుళం జిల్లా నుండి ఎక్కువ మంది ఉంటారు, టీచర్లు ఎక్కువ మంది ఉంటారు. తర్వాత కల్చరల్లీ వెరీ హై అది. రైట్, సో దే ఆర్ ఆల్సో ఎడ్యుకేటెడ్. బట్ ఇది ఎవరు చూపించట్లేదు. ఆ కథను అక్కడ పలాస కనిపెట్టోళ్ళు ఎనీవేర్ ఎక్కడ అది యూనివర్సల్ స్టోరీ ఎక్కడైనా చెప్పొచ్చు క్యాస్ట్ సిస్టమ్ గురించి. సో నేను ఆ బ్యాక్గ్రౌండ్ చేసుకుని అది చేశాను. నేను ఆ జిల్లాలో పుట్టినవాడిని కాబట్టి నాకు అది ఈజీ అయింది. కమింగ్ బ్యాక్ టు శ్రీదేవి సోడా సెంటర్ అన్నప్పుడు తూర్పుగోదావరి జిల్లా అనగానే పచ్చటి చెట్లు, నల్లటి రోడ్లు, ఇటు పక్కన ఒక మంచి పంటకాలు ప్రవహిస్తుంటది, అందరూ మంచిగా ఉంటారు, భోజనాలు చేస్తుంటారు. ఇదే మనం చూపిస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో ఒక డ్రై ల్యాండ్ ఉంది, తూర్పుగోదావరి జిల్లాలో కూడా కక్షా కార్పణ్యాలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో అదే గోదావరి జిల్లాలో కూడా క్యాస్టిజం ఉంది, దాంట్లో చాలా వైషమ్యాలు ఉన్నాయి. ఇదంతా కూడా తెలియదు. ఎందుకంటే 2 మామిడి పళ్ళ కోసం ఒక ఆయన్ని చంపేశారు. 2 మామిడి పళ్ళు ఒక దళితుడు వెళ్ళి ఒక దీంట్లో పోసాడని చెప్పి అతను చంపేశారు. ఆ న్యూస్ చదివిన తర్వాత చాలా బాధ అనిపించింది. అదే టైంలో పరువు హెచ్చరిక మారుతీరావు గారి మారుతీరావు అందులోంచి పుట్టింది శ్రీదేవి సోడా సెంటర్. సో ద డిక్షన్ అన్నప్పుడు అది నాకు రాదు. అప్పుడు ఆ కథ మూల కథ ఎవరైతే రాశాడు నాగేంద్ర కాశీ, అతనిది ఎక్కడే కాబట్టి ఆ రైటర్ని తీసుకొచ్చి నేను సపోజ్ ఇక్కడ రండి అని నేను రాశాను అనుకోండి డైలాగ్, అది ఆ స్లాంగ్ లో ఎలా అంటారన్న దానికి వాళ్ళ తాలూకు సహాయం తీసుకుంటాను. రైట్, సో అది యాక్టర్స్ తో యాక్టింగ్ వర్క్ షాప్ అనేది చేపిస్తారు సార్? ఖచ్చితంగా అందరికీ. అంటే నేను స్క్రిప్ట్ 5 సార్లు 6 సార్లు 10 సార్లు 11 సార్లు అంటే రీరైట్ చేసి ఫైనల్ లాక్ చేసిన తర్వాత మా తర్వాత ముట్టుకుంది. అదే సంప్రదాయం ఫస్ట్ వచ్చిన తర్వాత అందరికీ ఇచ్చేస్తాము. సో పలాసకి వర్క్ షాప్ జరిగింది. శ్రీదేవి సోడా సెంటర్ కి ఫార్చునేట్లీ అందరూ సూపర్ యాక్టర్స్. సో సుధీర్ గారు అయితే ముందే స్క్రిప్ట్ తీసుకొని ఆయన ప్రాక్టీస్ చేసి తర్వాత ఆయన ఎలక్ట్రీషియన్ క్యారెక్టర్ కాబట్టి ఆయన గేటెడ్ కమ్యూనిటీ ఉంటారు కదా, ఆ కమ్యూనిటీలో ఎలక్ట్రీషియన్ ని రోజు ఇంటికి రప్పించుకొని అట్లా వైర్లు ఎలా చెప్తారు, వాడికి బాడీ లాంగ్వేజ్ అంటే పళ్ళతో పీకేది, అవన్నీ కూడా కటింగ్ ప్లేయర్ ఎక్కడ పెట్టుకోవాలి, స్క్రూ డ్రైవర్ ఎలా వాడాలి, ఇలాంటివన్నీ కూడా ఆయన ప్రాక్టీస్ అదొక వర్క్ షాప్ లాగే ఆయన చేశారు. రక్షిత్ అయితే ఒక ట్యూటర్ని ఈశ్వర్ అని ఒక మా అసిస్టెంట్ డైరెక్టర్ని పెట్టుకుని రక్షిత్ ఒక 2 నెలలు కంటిన్యూస్ గా డిక్షన్ మొత్తం ప్రాక్టీస్ చేశారు. మట్కాగా వచ్చినప్పటికీ ఇప్పుడు వరుణ్ తేజ్ ఉన్నారు. వరుణ్ కొంతకాలం వైజాగ్ లో ఉన్నారు. అంటే యాక్టింగ్ విశాఖపట్నంలో బ్యాక్ డ్రాప్ లో ఉంటది, సత్యానంద్ గారి దగ్గర చేసినప్పుడు అక్కడ ఉన్నారు. సో వైజాగ్ బాగా ఫెమిలియర్ అయింది. ఫ్రెండ్స్ లో కూడా వైజాగ్ వాళ్ళు ఉన్నారు. సో మా అత్తగారు వైజాగ్. సూపర్. సో నేను వైజాగ్ లో 3-4 ఏళ్ళు ఉన్నాను. నా ఫ్రెండ్స్ చాలా మంది వైజాగ్ ఉన్నారు. సో వైజాగ్ తాలూకు కలెక్టివ్ లాంగ్వేజ్ ఒక విధంగా తెలిస్తే నేను రైటింగ్ లో ఉండడం వలన విస్తృతంగా అంటే ఉత్తరాంధ్ర సైడ్ నుండి వచ్చిన కథకులు ఉన్నప్పుడు అట్టాడప్పలనాయుడు గారు, కేఎన్ మల్లేశ్వర్ గారు ఇలాంటి రైటర్స్ అందరూ చదవడం వల్ల సో మీకు ఉత్తరాంధ్ర లాంగ్వేజ్ అంతా పట్టుబడుతుంది. రాఘశాస్త్రి గారిని కనుక చదివితే మీకు వైజాగ్ రాయడం చాలా సింపుల్ అవుతుంది. ఓకే, ఇంట్రెస్టింగ్. దట్స్ బ్రిలియంట్ సార్, బికాజ్ పలాసాకి మీకు డెబ్యూ సినిమాకే మీకు అవార్డు వచ్చింది, సైమా అవార్డు వచ్చింది, ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. సో పలాసా 1978 అండ్ శ్రీదేవి సోడా సెంటర్లో కూడా కాస్టిజం అనే పార్ట్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. బికాజ్ రీసెంట్గానే ఈ పరువు హత్యలు అనేవి ఈ జనరేషన్లో జరగడం అనేది ఇట్ ఇస్ ఫర్ షూర్ షాకింగ్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ క్షణం మనం మాట్లాడుతున్న టైంకి కనీసం 17 పరువు హత్యలు లేకపోతే అట్రాసిటీస్ దేశంలో జరుగుతుంటాయి ప్రతి నిమిషానికి. రైట్. సో ఇప్పుడు మనము అంటే మీరు యాజ్ అ ఫిల్మ్ మేకర్ కాస్టిజం ని యాజ్ అ సినిమా చూపించినప్పుడు సొసైటీలో ఎంతో కొంత మార్పు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ త్రూ అ ఫిల్మ్? ఆర్టిస్ట్ పని ఎప్పుడు ఏ ఆర్ట్ అయినా సరే ఏంటంటే టార్చ్ లైట్ వేసి చూపించడమేనండి. ఇది జరుగుతుంది చూడండి, మీకు తెలియకపోవచ్చు, నేను చేయగలను.
నేను ప్రీచ్ చేయలేను. ఫస్ట్ మా అమ్మ నాన్న చెప్తేనే మనం విన్నాం. రైట్ రైట్ ఓకే, నేను చెప్తే ఎవరో ఎందుకంటే ప్రీచ్ చేస్తే ఎక్కడ ఏం జరగదు. కానీ రైట్ ఆర్టిస్ట్ వాళ్ళకు పని ఏంటంటే ఒక పాటగాడైనా అంటే పాటగాడైనా ఆటగాడైనా లేకపోతే ఒక సినిమా చేసేవాడిని ఒక ఆర్టిస్ట్ అయినా రైట్ కళ రూపంలో ఆ సమస్యని టార్చ్ లైట్ వేసి చూపించడం వరకు మన పని. దానికి మించి అంటే ఇది జరుగుతుందని అందులోంచి ఏమైనా జరగవచ్చు. అందులోంచి అంటే సినిమా చాలా మంది ఇన్స్పైర్ చేసి ఉండొచ్చు, ఒక సినిమా ఒక మనిషిని చెడగొట్టవచ్చు, ఏదైనా జరగవచ్చు. చెప్పండి, సినిమా ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. కాసేపు అయినా దాని గురించి ఆలోచింపజేస్తే అది బెటర్ అని నా ఉద్దేశం. అంతే సార్. ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు ఎప్పుడైనా సరే ఈ మన ఇండస్ట్రీలో ఈ కాస్టిజం ఎగ్జిస్ట్ అవుతుందంటారా ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే హానెస్ట్ గా చెప్తాను, ఏదో సోచ్ చెప్పాలంటే చెప్పొచ్చు. అలాగే అంటే నేనేంటంటే నేను వెరీ లిమిటెడ్ అండి, నా సర్కిల్ వెరీ లిమిటెడ్. నేను బయట ఎక్కడ కనిపించాను, ఎక్కడికి వెళ్ళను, నాకు పెద్ద ఇంటరాక్షన్ లేదు ఇండస్ట్రీతో. నేను కలిసిన వాళ్ళు ఎవరు, నేను ఫస్ట్ ఇప్పుడు దాకా పనిచేసిన నలుగురు నా ఇన్స్టాగ్రామ్ చూసి నేను ఎంతమందిని ఫాలో అవుతున్నానో వాళ్ళే నాకు ఇప్పటిదాకా సినిమాల్లో తెలిసిన వాళ్ళు. రైట్. సో క్యాస్టిజం ఉందా లేదా అన్నదాన్ని నేను నా క్యాస్టిజం ఖచ్చితంగా ఉంటుంది. మనిషి ఉన్నంత వరకు క్యాస్ట్ ఉంటుంది, అన్ని ఇండస్ట్రీలో ఉంటుంది, ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ దగ్గర నుండి మామూలుగా మెకానిక్ షాపు మటన్ కొట్టు వరకు కూడా క్యాస్టింగ్ ఉంటుంది. అది నేను కాదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నా క్యాస్ట్ తో ఎక్కడ ఇబ్బంది అవ్వలేదు. నేను తీసిన సినిమాలు చూసి నా క్యాస్ట్ ఏంటి అని క్యాలిక్యులేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, నా క్యాస్ట్ ఏంటో ఎవరికి తెలియదు తెలిసిన వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్. బట్ నాకు దానివల్ల సినిమాలు వచ్చాయి పోయాయి అనేదైతే లేదు. చేసిన తర్వాత నాకు ఇమీడియట్ గా విజయ్ చిల్లా గారు పిలిచారు, సుధీర్ బాబు గారు పిలిచారు, శ్రీదేవి సోళసంతో అరవింద్ గారు పిలిచారు, ఇప్పుడు మట్కా విజేందర్ రెడ్డి గారు అండ్ సివి మోహన్ గారు పిలిచారు. ఈ తర్వాత సినిమా నేను ధీరజ్ గారికి చేయాలి, ధీరజ్ మొగలియన్ గారు. సో వీళ్ళందరూ వేరే వేరే క్యాస్ట్లు వేరే వేరే ఇది. ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడంతా సేలబుల్ సినిమాని సెన్సిబుల్ సినిమాని తీస్తే మనకు సస్టైనబిలిటీ ఉంటుందని నేను నమ్ముతున్నాను. అబ్సల్యూట్లీ సార్. ఇప్పుడు రైటింగ్, మీరు స్క్రీన్ ప్లే రైటింగ్ అండ్ డైరెక్షన్ రెండూ చేశారు, విచ్ ఈస్ ఎ ఈజీ ట్రాన్సిషన్ సార్ అకార్డింగ్ టు యూ? అలా ఏమి ఉండదా? ఐడియా స్టేజ్ అంటే ఒక చిన్న సీడ్ నుండి అది ఫిల్మ్ గా వచ్చినంత వరకు అదంతా ఒక ప్రాసెస్. స్క్రీన్ ప్లే అంటే ఏంటి, కథని ఎంత సరళంగా అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నామా అన్నది, లేదా అర్థం కానట్టుగా చెప్పి చివరి నిమిషంలో వాటిని డాట్స్ ని కలిపి అర్థమయ్యేటట్టుగా చెప్పగలుగుతున్నామా, లేకపోతే నెరేటివ్స్ అంటే ప్రైవేట్ నెరేటివ్ ఉంటుంది, తర్వాత నాన్ లీనియర్ నాన్ లీనియర్. హౌ ఆర్ యు నరేటింగ్ ఇట్? నాకేంటంటే వెర్బల్ నెరేటివ్ గా ఇష్టం. అంటే ఎక్కువ స్కార్సిస్ సినిమాలు ప్రభావం, అంటే నేను సినిమాలు చూసే సినిమా నేర్చుకున్నాను కాబట్టి, అంటే ఒక పెద్ద కథని చెప్పేటప్పుడు అంటే నాకు చిన్నగా కథ చెప్పడం ఇష్టం ఉండదు. ఊరికనే అంటే నా కథలు అంటే ఒక జీవితం చెప్పాలని అనుకుంటాను. ఏదో మంచిదా చెడ్డదా పక్కన ఉంటుంది, ఒక జీవితం చెప్పాలి. ఆ జీవితం చెప్పేటప్పుడు జీవితం అంతా చెప్పాలంటే ఒక 100 ఏళ్ల కథని, లేదా ఒక 60 ఏళ్ల కథని, ఒక 70 ఏళ్ల కథని 3 గంటల్లో 2 గంటలు 40 నిమిషాల్లో కుదించాడన్నప్పుడు నెరేటివ్ అవసరం పడుతుంది. అది ఎవరైనా ఒక విశ్వసాక్షి చెప్పాలి, లేదా ఆ కథలో ఒక పాత్ర చెప్పాలి. శశాంక్ రెడెంప్షన్ ఉంటుంది, ఇట్స్ ఎ బ్రిలియంట్ ఫిల్మ్. అది ఎవరి నెరేషన్ లో ఉంటుంది. సో ఆ పర్స్పెక్టివ్ లో అతను నెరేట్ చేస్తాడు. ఇప్పుడు మీకు గాడ్ ఫాదర్, ఎనీథింగ్ సినిమా తీసుకున్నా, స్కార్ఫేస్, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ట్రాన్సిషన్, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక ట్రాన్సిషన్ లాగా ఒక నెరేషన్ చెప్తే సో నాకు అలాంటి నెరేటివ్ గా ఇష్టం. అందుకని నా సినిమాలో వాయిస్ ఓవర్లు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు చెప్పినట్టు విట్నెస్ చెప్పినట్టు పలాసాలు ముగ్గురు చెప్తారు, మిసాల కొంత చెప్తాడు, కానిస్టేబుల్ కొంత చెప్తాడు, లాస్ట్ లో రక్షిత్ చెప్తాడు. శ్రీదేవి సోడసంటే అలా కాదు, మనకు కనిపిస్తుంది అందులో ఇదే ఉండదు, డైరెక్ట్. మళ్ళీ మట్కా వచ్చినప్పటికీ మట్కా కూడా ఒక నెరేటివ్ లో వెళ్తాయి, ఒక పర్స్పెక్టివ్ లో ఇలా జరిగింది అని చెప్తారు. రైట్. మట్కా కూడా చూసాను సార్, ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే మీరు ఇప్పటి వరకు మట్కా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు, అండ్ మట్కా అనేది ఐ థింక్ అందరికీ ఒక ఏమంటారు తెలిసిన పదమే, బట్ ఆ మట్కాని యాజ్ అ మోషన్ పోస్టర్ కానీ చాలా క్యూరియాసిటీ అనేది బిల్డ్ అవుతుంది సార్. సో వాట్ కెన్ ఎవ్రీబడి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మట్కా? ఇప్పుడు బ్రాకెట్ అని దీని ఫస్ట్ పేరు అనుకున్నాం, మన తెలుగు రాష్ట్రాల్లో బ్రాకెట్ అనేవారు, అనంతపురం జిల్లా కూడా బ్రాకెట్ అంటారు. సో దేశం మొత్తం అది రతన్ ఖత్రే అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన 60s 70s లో స్టార్ట్ చేసిన గేమ్ ఇది. అంటే లాటరీకి రేసులకి అన్నిటికీ అతీతంగా ఇది నెక్స్ట్ లెవెల్లో జరిగిన ఒక గ్యాంబ్లింగ్.
సో దేశాన్ని కుదిపేసినది. సో అది చిన్న పాయింట్, అది తీసుకుని దాన్ని ఆటోబయోగ్రఫీ ఇలా కాకుండా ఇదొక ఇంకొక కథకు అన్వయించి 2 కథల్ని ఫిక్షన్ చేసి చేస్తుంది కదా. సో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక వింటేజ్ ఫిల్మ్, ఒక 60 నుండి 59లో మొదలవుతుంది సినిమా, 82లో క్లోజ్ అవుతుంది. సో ఆ వరల్డ్ అంతటిని తీసుకొచ్చు, అంటే ఓల్డ్ వైజాగ్ ఉంది. సో అప్పటి వైజాగ్, అప్పటి పూర్ణ మార్కెట్, అప్పుడు పూర్ణ థియేటర్, అప్పుడు కొబ్బరి తోట, అప్పుడు అల్లిపురం, ఇవన్నీ వైజాగ్ బేస్డ్ సినిమా ఇది. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను సార్. సెట్ మీరు ఎలా తయారు చేశారు, మీరు మెయిన్ ప్రొటాగనిస్ట్ వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ నుండి సెట్ వరకు, మీరు ఒకటి ఇన్స్టాలో దే వాజ్ లైక్ రీల్, ఐ వాజ్ బ్లోన్ అవే సార్. అంటే ఆ కైండ్ ఆఫ్ ప్రెసిషన్, అక్యురసీ, డీటెయిలింగ్, లైక్ ఆ పీరియాడిక్ టైం అనేది మాకు కనెక్ట్ అవ్వాలంటే చిన్న డీటెయిలింగ్ కూడా మిస్ అవ్వలేరు మీరు. అంటే నా ఒక్కడి పని కాదు అది. రైట్. అంటే ఇమేజ్ ఉంటుంది ఇదని అంటాం, కానీ ఇప్పుడు పనిచేసే కాస్ట్యూమర్ ఉంటారు, కాస్ట్యూమర్ ఆ జనరేషన్ వాళ్ళు కాదు, ఇప్పుడు మన 90s లో పుట్టిన వాళ్ళు ఉంటారు. రైట్. సో ఎటువంటి కైండ్ ఆఫ్ రీసెర్చ్ అంతా అయిపోయింది. అంటే దాదాపు ఒక 3600 ఇమేజెస్ రీక్రియేట్ చేసాం. సుధాంశు అని ఒక అబ్బాయి ఏడి ఉన్నాడు, అతను ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్, పారంజిత్ టీమ్ లోంచి నా దగ్గరికి వచ్చాడు. లవ్లీ. సో ఆ అబ్బాయి 3600 ఇమేజెస్, అంటే అప్పటి క్యాలెండర్లు, అప్పుడు పౌడర్లు, అప్పుడు ఎలాంటి దుబ్బెన్లు వాడేవారు, బట్టలు. ఈ తర్వాత మళ్ళీ కాస్ట్యూమ్స్ ఎవరు చేశారు సార్? కాస్ట్యూమ్స్ రేఖా బొగ్గారు చేశారు. తర్వాత ఇప్పుడు లక్ష్మీ కిలారిని, ఇద్దరు కాస్ట్యూమ్స్. హీరో కాస్ట్యూమ్స్ అశ్విన్ అని ఒక ఆయన ఉన్నారు. సూపర్. ఇట్ వాస్ బ్రిలియంట్ సార్, బికాజ్ ఆ 5 రూపీ నోట్స్ అనేవి మీరు చెప్పిన ఎరాలోనే రైట్. ఆ ఎరాని మళ్ళీ రీక్రియేట్ చేయబోతున్నారు. సో ఫర్ షూర్ వీఆర్ ఎక్సైటెడ్ సార్. అండ్ మీకు పలాసాకి ఇట్స్ అన్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్. సో మీరు పలాసా కానీ మిగతా ఫిల్మ్స్లో శ్యామ్ గారితో వర్క్ చేశారు, యాజ్ అ డిఓపి అర్జున్ గారితో వర్క్ చేశారు. సో మీరు యాజ్ అ ఫిల్మ్ మేకర్ మీ సినిమాటోగ్రఫర్స్తో వర్క్ చేసేటప్పుడు ఆ నెరేటివ్ అనేది హౌ డూ యూ వర్క్ ఆన్ దట్ సార్ యాజ్ అ ఫిల్మ్ మేకర్? అంటే చాలా స్పెసిఫిక్ ఉంటాం. ఈ సినిమా ఎలా చెప్తున్నాము, ఏ టోన్ లో చెప్తున్నాము అన్నదాన్ని, అంటే ఫస్ట్ విజువల్ నాదే కదా, నా మైండ్ లో ఉన్నది వాళ్ళకి కన్వే చేయాలి. రైట్. చేసిన తర్వాత ఇంకా అది కీప్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. మాట్లాడుతూ నెట్ చేస్తూ సీన్లు మాట్లాడుతూ, రైట్, అది ఒక స్టేజ్ వస్తుంది. తర్వాత స్టేజ్ సెట్కి వెళ్ళిన తర్వాత వచ్చేది. సెట్ వేసాం అనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ క్లబ్ సెట్ వేసాం, క్లబ్ ఎలా ఉండబోతుంది అనేది ఫస్ట్ ప్రీ విజువలైజేషన్ తో ఒక సెట్ ఉంది, దీనికి లైటింగ్ అని అనుకుంటాం. బట్ సెట్ వేసిన తర్వాత ఇంకా దాన్ని ఎన్హాన్స్ చేస్తాం, ఇంకా బాగా రావచ్చు అనుకుంటాం. సో అంత ఏ లెన్స్లు వాడదాం. మట్కా అనుకోండి, మట్కాని 2 అంటే ఒకరు కథ చెప్తారు, కథ చెప్పేవారు చెప్పేటప్పుడు పడే విజువల్ అంతా కూడా అనామార్ఫిక్ లెన్స్ లో పడుతుంది. అతని విజువల్ అది జరిగిండొచ్చు, జరగకపోవచ్చు, నేను చెప్తున్నాడు. ఒరిజినల్ గా జరుగుతున్న కథనంతా కూడా స్పెరికల్ లో చెప్తాం. సో ఇలాంటివన్నీ మాట్లాడుకుంటాం ముందు. ఇవన్నీ చూసే ప్రేక్షకులకు తెలియకపోవచ్చు, బట్ మనం ఇదేంటంటే నాకున్న స్వార్థం ఏంటంటే, నా సినిమా ఇంకొక 50 ఏళ్ళ తర్వాత, నేను ఉన్నా లేకపోయినా ఇంకొక 50 ఏళ్ళ తర్వాత మన సినిమా గురించి ఎవరైనా మాట్లాడితే అంతే. రైట్. సో మీ అకార్డింగ్లీ ఇప్పుడు ఆస్కర్ నామినేషన్స్ అంటే చాలా వరకు పీపుల్ పే అ లాట్ ఆఫ్ అటెన్షన్. సో అలా మన ఇండియన్ ఫిల్మ్స్ మీకు చాలా ప్రభావితం చేసిన ఫిల్మ్స్ దట్ రియలీ యూ ఫెల్ట్ లైక్ కుడ్ హ్యావ్ వన్ అన్ ఆస్కర్, అంటే ఆస్కర్ విన్ అయినా అవ్వకపోయినా కూడా, లైక్ అకార్డింగ్ టు యూ మీరు రీసెంట్ గా వాచ్ చేసిన ఫిల్మ్స్ లో వాట్ ఆర్ ద ఫిల్మ్స్ సార్? కాంతారా బ్రిలియంట్ సార్, 3 సార్లు చూసాను. రీసెంట్ అయితే నాకు కాంతారా. రైట్. రెండోది పాక్ సినిమా నుండి చెప్పాలనుకుంటే నాకు మహానది, కమల్ హాసన్ గారిది. తర్వాత పోతురాజు అని ఒక సినిమా వచ్చింది, క్షత్రియపుత్రుడు, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్క్రీన్ ప్లే. తర్వాత స్వర్గం అని మోహన్ లాల్ గారి సినిమా, అంతిమ తీర్పు కృష్ణరాజు గారి సినిమా. సో మీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్ దట్ రియలీ మోటివేట్స్ యూ వెన్ యూ బీ అ ఫిల్మ్ మేకర్? మీరు ఇందాక కొన్ని ఫిల్మ్స్ మెన్షన్ చేశారు సార్, లైక్ యువర్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్ మేకర్ whom you really like, మీరు ఎప్పుడైనా? ఓకే, ఖైదీ వల్లనే నేను ఇక్కడ కూర్చున్నాను అంతే. దట్ వాజ్ ద ఫిల్మ్. దట్స్ అ బ్రిలియంట్ థింగ్. అండ్ మీరు యాజ్ అ ఫిల్మ్ మేకర్, సో ఇప్పుడు మనం డిఫరెంట్ క్రాఫ్ట్స్ని మీరు డీల్ చేస్తారు కదా సార్. ఇప్పుడు ఒక సినిమా సక్సెస్ అవ్వలేదంటే ఆడియన్స్ ఏమంటారంటే ఫిల్మ్ మేకర్ వల్ల సక్సెస్ అవ్వలేదు అని అంటారు. సో మీరు యాజ్ అ ఫిల్మ్ మేకర్స్ పర్స్పెక్టివ్ నుండి ఈ ప్రీ కన్సీవ్డ్ నోషన్ అనేది ఎంతవరకు రైట్, ఎంతవరకు రాంగ్ అకార్డింగ్ టు? సక్సెస్ అయినా అది ఫిల్మ్ మేకర్దే, ఫెయిల్ అయినా ఫిల్మ్ మేకర్.
మనం సరిగ్గా చెప్పలేదు లేకపోతే సరిగ్గా చేయించుకోలేదు. అంటే అది ఎన్ని కారణాలు ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్, ఒక ప్రొడ్యూసర్ స్టార్టింగ్లో నీతో 10 రూపాయలతో సినిమా చేస్తానని చెప్పి సినిమా లోపలికి వచ్చిన తర్వాత 3 రూపాయలు ఉన్నాయి దాంతో సినిమా చేయమంటే నువ్వు ఆ సినిమా చేస్తున్నావా బయటకు వస్తున్నావా అన్న డెసిషన్ మీద ఉంటుంది. నువ్వు ఆ సినిమా చేసి 3 రూపాయలను సినిమాని చేసినప్పుడు అది నీదే రెస్పాన్సిబిలిటీ. అంటే నువ్వు ప్రొడ్యూసర్ని ఒప్పించుకోలేకపోయావు లేదా నువ్వు ఒక డెసిషన్ తీసుకోలేకపోయావు. అందే అకౌంటబిలిటీ. ఒక యాక్టర్ని నమ్ముతాం, ఆ యాక్టర్ బాగా చేస్తాడు అనుకుంటాం, ఆ యాక్టర్ లోపలికి వచ్చిన తర్వాత మొత్తం మనం అనుకున్నట్టు రాకపోవచ్చు. రైట్. సో ఆ చాయిసే తప్పు, అది నాదే రెస్పాన్సిబిలిటీ. రైట్. అంతే. So we cannot blame anybody for that matter. So as a filmmaker మీరు పలాసా చేసేటప్పుడు లైక్ వాట్ వర్ ద లెర్నింగ్స్ సార్? మీ ఫస్ట్ సినిమా కాబట్టి ఐఎమ్ షూర్ ఆ సినిమా అనేది మీకు లైక్ ఆన్సెట్ ఎక్స్పీరియన్స్, బికాజ్ అప్పుడు మనకి ఆ రకమైన బడ్జెట్స్ ఉండవు, ఆ రకమైన ట్రస్ట్ ఉండదు. సో అలాంటిది మీరు దాన్ని ఒక అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ అయ్యి టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ ఫిల్మ్ కంపానియన్ కానీ స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. ఇట్ రిసీవ్డ్ దట్ రికగ్నిషన్, మీరు ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారు. సో ఆ ఐఎమ్ షూర్ యూ మస్ట్ హ్యావ్ అండర్గాన్ ఛాలెంజెస్. సో ఆ సినిమా నుండి వాట్ వర్ ద లెర్నింగ్స్ దట్ యూ లెర్న్డ్ విచ్ రియలీ paved the path for you, so which you would like to share? ఎపిసోడ్ చేయాలి. అవునా? అంత పెద్ద ఇది ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే అందులోంచి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్సెస్ రెండూ ఉన్నాయి. అంటే హౌ టు డీల్ విత్ పీపుల్ అనేది ఒకటి తెలుసుకున్నాను. తర్వాత ఒక సినిమా చేసేటప్పుడు మనం ఎంత స్టబాన్ గా ఉండాలనేది కూడా తెలుసుకున్నాను. It will only make you strong and determined. సార్ నాకు పేరిచ్చింది అదంతా పక్కన పెడితే ఇప్పుడు అంటే ఎలాంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసే ధైర్యాన్ని ఇచ్చింది. దట్స్ బ్రిలియంట్ సార్. ఇప్పుడు అప్కమింగ్ పీపుల్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, ఇట్ కెన్ బి ఎనీ క్రాఫ్ట్, మీరు మీ ఎక్స్పీరియన్స్ నుండి ఇఫ్ యూ కుడ్ షేర్ సమ్ విజ్డమ్ ఫ్రమ్ యువర్ జర్నీ దట్ వుడ్ బి వెరీ ఇన్సైట్ఫుల్ ఫర్ ఆల్ ద పీపుల్ హు ఆర్ వాచింగ్ అండ్ లిస్నింగ్ టు అస్ సార్. అడ్వైజులు ఇవ్వడానికి లేదు. సింపుల్ అండి. 100 hours రూల్ అని ఒకటి ఉంటుంది, 10,000 hours రూల్ అని ఒకటి ఉంటుంది. యూనివర్సల్, ఎవరు ఏం లేదు. మనం పాతగా చెప్పుకుంటే అంటే మన పురాణంలోంచో లేకపోతే మనం నేర్చుకుని సాధనమైన పనులు సమకూరుతున్నాను. డైలీ ప్రాక్టీస్. కేజీ యేసుదాస్ గారు ఈ రోజు కంటే నేను ఆయన దగ్గర పనిచేశాను కాబట్టి నాకు తెలుసు. ఆయన పొద్దున్న లేచి ఆయన ఎంత సూపర్ సింగరు, ఆయన లెజెండరీ సింగరు, ఆయనకున్న నేషనల్ అవార్డ్స్, ఆయనకుండే గౌరవము అదంతా పక్కన పెట్టి పొద్దున్న లేస్తే 1/2 hour to 1 hour ఖచ్చితంగా పాడతాడు ఆయన ఇంట్లో. ప్రాక్టీస్ నాట్ ఓన్లీ జేసస్ గారు, ఎవరైనా అంతే. ఆ ప్రాక్టీస్ చేయాలి. ఏ క్రాఫ్ట్ అయినా సరే 100 hour రూల్ అని ఒకటి ఉంది. 100 hour రూల్ ఏంటంటే ప్రతిరోజు మనం ఒక 20 నిమిషాలు మనకి ఏ క్రాఫ్ట్ మీద మనం పనిచేయాలనుకుంటున్నామో 20 నిమిషాలు మనసా వాచ కర్మ చిత్తశుద్ధితో దాని మీద పనిచేయాలి. 20 నిమిషాలు దాని గురించి కొత్త విషయాన్ని తెలుసుకోవాలి. రీసెర్చ్ లో ఏదైనా రీసెర్చ్ చేయగలిగితే చేయాలి, ఉన్నదాన్ని సానబెట్టుకోవాలి. కొత్తగా ఏం చేయాలి, ఆ 20 నిమిషాలు దాన్ని కేటాయిస్తే 100 hours దాని మీద అలాగా మనం కేటాయించగలిగితే 100 days చేయగలిగితే యూ విల్ బి 95% బెటర్ దాన్ ఇంతకు ముందు వరల్డ్ లో ఆ క్రాఫ్ట్ మీద ఉన్న వాళ్ళ మీద. ఇట్ హ్యాపెన్స్. అండ్ 10,000 hours యూ ప్రాక్టీస్ ఎనీథింగ్ యూ విల్ బికమ్ మాస్టర్. అంతే. సింపుల్. ఏదైనా కానివ్వండి, ఫ్లూట్ నేర్చుకోండి, గిటార్ వాయించండి, పియానో నేర్చుకోండి, పాటలు పాడండి, డాన్స్ చేయండి. 10,000 hours మీ లైఫ్ లో మీద కేటాయిస్తే యూ విల్ బికమ్ ఏ మాస్టర్. అలాగే ఇది కూడా. ఇప్పుడు సినిమా చేస్తుంటే కొత్త సినిమాల్లో ఉండే వాళ్ళు ఏం చేయాలి, నేనున్నాను కొత్తగా సినిమాలు ఏమొచ్చాయి. ఇప్పుడు మహారాజా అని ఒక సినిమా చూసాను. అతను స్క్రీన్ ప్లే ఏం చేశాడు, ఎలా చేశాడు, ఇలా మనం ఏం చేయగలుగుతున్నాం, మనం ఏమైనా చేసామా, ఇలా మనం చేయాలా, లేదా మన స్క్రీన్ ప్లే ఇంకేదైనా, ఇదంతా మనకు మనం ఆలోచించుకోవాలి. అంటే కాన్స్టెంట్ గా సినిమాలు వాచ్ చేస్తూ మనకు మనం ఒక ఇది బ్యాడ్ ఫిల్మ్స్ గుడ్ ఫిల్మ్స్ అని కాకుండా సినిమాని వాచ్ చేయాలి. బ్యాడ్ ఫిల్మ్స్ కూడా సూపర్ డీటెయిలింగ్ అంతా తీసుకుంటాం. బ్యాడ్ ఫిల్మ్ అంటే ఏం లేదు, ప్రజాదరణ పొందింది పొందనిది. చాలా గొప్ప సినిమాలు ఆడను ఉన్నాయి, అసలు ఎందుకు పనికిరాని చెత్త సినిమా అనుకున్నవి ఆడను ఉన్నాయి. ఒక్కొక్కరు పర్స్పెక్టివ్ చెప్పలేం సార్ ఎవరికి. రైట్ సార్. సో సినిమా ఇండస్ట్రీకి రావాలనుకున్న మూవీ మేకర్స్కి అండ్ సినిమా లవర్స్కి మీరు సజెస్ట్ చేసే బుక్స్ అండ్ మూవీస్ ఏంటి? మూవీస్ అంటే షైనింగ్, స్టాన్లీ క్యూబ్రిక్, బ్రిలియంట్ ఫిల్మ్. షాషాంక్ రిడెంప్షన్ నా ఫేవరెట్స్ ఇవి. ఎప్పుడు ఎక్కడెప్పుడు స్టక్ అయినా చూసే సినిమాలు ఇవి. తర్వాత క్యాస్టవే, సో ఎమోషనల్. తర్వాత ఆల్ టామ్ క్రూజ్ మూవ్స్ యాక్షన్ దీనికి.
అదే మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ అవి చెప్తాను. ఇక్కడ చాలా సినిమాలు ఉన్నాయి. సో గాడ్ ఫాదర్ తర్వాత ఇవి అంటే మళ్ళీ మార్టిన్ స్కార్సెసీ సినిమాలు, అకిరా కురోసావా సినిమాలు, ఇవి చూడడం ఒకటి. తెలుగు మన ఇండియన్ దీంట్లోకి వచ్చినప్పుడు వర్మ గారి సినిమాలు, ముఖ్యంగా సత్య కంపెనీ, గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, ఇవి నా ఫేవరెట్స్. పుస్తకాలకు వచ్చినప్పుడు సినిమాల్లోకి రావాలనుకుంటున్న వాళ్ళు లేదా రైటింగ్, డైరెక్షన్ అంటే ఫస్ట్ జీవితాలు తెలియాలి. జీవితాలు తెలియాలంటే పుస్తకాలు చదవాలి. 1,00,000 పుస్తకాలు 2,000 లక్షల పుస్తకాలు చదవక్కర్లేదు, కానీ కనీసం మనం ఒక 100 పుస్తకాలైనా చదివి ఉండాలనేది నా ఉద్దేశం. 100 పుస్తకాల్లో రావిశాస్త్రి గారు, KNY పతంజలి గారు, శ్రీపాద్ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, రంగనాయకమ్మ గారు, ఫిక్షన్ వైపు వస్తే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు, యద్దనపూడి సులోచనారాయణ గారు, ఫిక్షన్ వైపు వస్తే వీళ్ళందరినీ చదవడం చాలా బాగుంటుంది. తర్వాత బండినారాయణ స్వామి అంటే అనంతపురం సైడ్ రైటర్స్ కాబట్టి బండినారాయణ స్వామి గారు చదవచ్చు. ఇప్పుడు కాంటెంపరీ అని అంటే ప్రతి డిసెంబర్లోనూ జనవరిలోనూ మనకి బుక్ ఎగ్జిబిషన్ అవుతుంది. వెళ్ళి వీలైనంత లిటరేచర్ని కొనుక్కొని అది రోజు 2 పేజీలైనా చదివితే మంచిదని నా అభిప్రాయం. ముఖ్యంగా కథని ప్రాక్టీస్ చేసేవాడు, అంటే కథ రాయడం ఎలాగా, కథల గమనాన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఒక వాక్యం రాలి, శైలి ఏంటి, శిల్పం అంటే ఏంటి, వాక్యం నిర్మించడం ఎలాగా, ఏది మంచి ముగింపు, ఏది మంచి ప్రారంభం, ఇలాంటివన్నీ కూడా చేయి పట్టి నడిపించినట్టు తీసుకెళ్లే పుస్తకం ఉంటుంది. మహమ్మద్ ఖదీర్ బాబు గారు రాసిన కథలు ఇలా కూడా రాస్తారు. ఆ పుస్తకం చదివితే అద్భుతంగా ఉంటుంది. తర్వాత సినిమాల గురించి ఎక్కువ ఒకేసారి తెలుసుకోవాలి, వాళ్ళ సినిమాను తెలుసుకోవాలనుకుంటే వెంకట సిద్ధారెడ్డి రాసిన సినిమాలు మనవి వాళ్ళవి ఇది ఉంది, వ్యాసాలు ఉన్నాయి, సినిమా వ్యాసాలు ఉన్నాయి, నవతరంగంలో వ్యాసాలు ఇంకా పుస్తకాలు తీసుకొస్తున్నారు. అది కాకుండా వెంకట సిద్ధారెడ్డి సోల్ సర్కస్ అవార్డు కూడా వచ్చింది కదా సార్, కథా సంకలనం ఉంది. సో చాలా ఉన్నాయి. ఇప్పుడు కంటెంపరీ రైటర్స్ రాస్తున్న వాళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా సినిమాల్లో పనిచేస్తూనే ఉన్నారు. సో ఎక్కువ చదవడం, ఎక్కువ సినిమాలు చూడడం తప్ప ఇంకా పక్కా చేయడానికి అయితే ఏం లేదు. అంటే చాలా తెలుగు రైటర్స్ కూడా చాలా పేర్లు మనం తెలుసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి సార్, విచ్ ఇస్ బ్రిలియంట్. 150,000 చిల్లర మనకి షార్ట్ స్టోరీస్ ఉన్నాయి తెలుగులో. తెలుగులో ఉన్నంత విస్తృతమైన సాహిత్యం అక్కడ లేదు. బెంగాలీ తర్వాత మన దగ్గర మంచి సాహిత్యం ఉంది. మన దగ్గర ఉన్న కథలు ఇంకెక్కడ లేవు. మన కథలు యాక్చువల్గా మీరు ఇలాంటి పోడ్కాస్ట్ చేస్తున్నారు కదా, ఒక్కొక్క కథని చెప్పుకున్నా మీకు 15-20 ఏళ్ళ కంటెంట్ ఉంటుంది. ఎవ్రీడే మీరు ఒక ఇది చేసిన అన్ని మంచి కథలు ఉన్నాయి. అన్ని మంచి కథలు ఉన్నాయి మన దగ్గర. ప్రతి కథ నుండి ఒక సినిమా చేసుకోవచ్చు, అంత మంచి కథలు ఉన్నాయి. మన వాళ్ళు చదవక ఎంతసేపు మాకే. రెండోది ఎవరికి ఇప్పుడు తెలుగు చదువుతున్న కొద్దీ తెలుగు చదవడం, తెలుగు రాయడం, తెలుగు భాష ఇదంతా కూడా వస్తుంది. నేను తెలుగును ఉద్ధరించాలని చెప్పట్లేదు, కాంటెంపరీగా ఉండాలి, బట్ తెలుగు కూడా తెలియాలి కదా. కానీ 90 మిలియన్ ప్లస్ వాళ్ళు తెలుగు వాళ్ళే ఉన్నారు సార్, కానీ అన్ఫార్చునేట్లీ రాయడం చదవడం అనేది పోతుంది. రైటింగ్ ఆపర్చునిటీ ఉందా అని వచ్చిన వాళ్ళు ఎవరు కూడాను వస్తే ఒక ల్యాప్టాప్ తీసుకొస్తున్నారు, ఇంగ్లీష్ లో రాస్తున్నారు. వాళ్ళు అవసరం లేదు, అది ఇంగ్లీష్ లో రాసే వాళ్ళతో నేను పని చేయలేను. అంతే. ఎందుకంటే నాకు ఇష్టం లేదు. లాస్ట్ టైం దాని గురించి కూడా మాట్లాడాం సార్, అది చాలా ఇంపార్టెంట్. తెలుగులో రాయగలిగిన వాళ్ళు, తెలుగులో టైప్ చేయగలిగిన వాళ్ళు, తెలుగును స్పష్టంగా చదవగలిగిన వాళ్ళు రావాలి. టెన్షన్ అనడమే ఇప్పుడున్న వాళ్ళు 99 మందికి రాదు. టెన్షన్ అంటున్నారు, కళ్ళు అంటున్నారు, పెళ్లి అంటున్నారు, తెలుసు కదా మీకు. తెలుసు సార్. వాళ్ళందరూ రైటింగ్ వస్తున్నారు. అది రాకుండా ఉంటే చదువుకోవాలి, అంత లేదు. బట్ ఇదే నిజం. 100% సార్. ఇప్పుడు ఒక భాష అనేది చాలా ఇంపార్టెంట్, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత కూడా ఐ థింక్ ఇట్ విల్ ఫర్ షూర్ బి ఇన్సైట్ఫుల్. అండ్ ఈ రోజు చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. మీ టైం ఆల్రెడీ స్కెడ్యూల్ నడుస్తూ మీరు టైం ఇచ్చారు, అది మాకు చాలా. బట్ ఇట్స్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వెరీ ఇన్సైట్ఫుల్ ఫర్ బీయింగ్ అవర్ గెస్ట్ ఆన్ Rowson and Stars. Thank you, sir. Thank you. So this was an interesting podcast. మనకి తెలుగు ఫిల్మ్ మేకర్స్ తెలుగు ప్రాముఖ్యతను గురించి చెప్పడమే కాకుండా an entire experience journey అనేది మనకు తెలిసింది. We'll do one more podcast with Karna Kumar garu for sure on Palasa. Thank you, sir. Thank you for your time. Rowson and Stars podcast further notifications kosam like, share and subscribe our channel Rowson Films.